హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారాన్ని మనమైతే ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా రానున్నటువంటి అన్ని ఉద్యోగాలకి మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మరి దివాళీ ఆఫర్స్ కూడా ప్రజెంట్ ఉన్నాయండి. అన్ని కోర్సెస్ పైన మరియు టెస్ట్ సిరీస్ల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి డెమో చూసి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఓకేనా? మరి ఈరోజు అప్డేట్ చూసినట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఒక అప్డేట్ అయితే ఉందండి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ పైనే అందరి ఆశలు అంటూ మరొకటి ఉంది. Group-1 Group-2 పైన ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. 19 నోటిఫికేషన్ల అప్డేట్ అన్నీ కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, మరి తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే సచివాలయ వ్యవస్థ ప్రశ్నార్థకం, అస్తావ్యస్తంగా పాలనా నిర్వహణ, పంచాయతీల్లో విలీనానికి అడుగులు, అదనపు సిబ్బంది మాతృ సంస్థల్లోకి సర్దుబాటు, వాలంటీర్ల వ్యవస్థపై తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమి చేయబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయనున్నట్లుగా తెలుస్తుంది. అంతే కదండి, ఉంటే ఏదైనా ఒకటే ఉండాలి. ఇప్పుడు పంచాయతీలకు అధికారాలు ఇచ్చి గ్రామ సచివాలయాలు కూడా ఉన్నాయనుకోండి, రెండు కూడా కరెక్ట్ ఉండవు. అంటే రెండు వర్క్ చేయడం అయితే పని చేయడం అనేది కుదరని పని అండి. ఓకే, క్లాషెస్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఓకేనా? మరి ఈ దిశగా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారండి. ప్రస్తుత రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతము 1,26,000 మంది ఖాళీగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. చాలా సచివాలయాల్లో 10 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6, డిజిటల్ అసిస్టెంట్, గ్రామ రెవెన్యూ అధికారి, విఆర్ఓ, సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం, పశుసంవర్ధక శాఖ మరియు మహిళా పాలన, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, వ్యవసాయ విస్తరణ అధికారి, సంక్షేమ విద్య అసిస్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే సిబ్బంది ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. జీతాలు ఇచ్చేది ఒకరు, పని చేయమనేది మరొకరు, హాజరు చూసేది మరొకరు, ఇలా పనితీరును విశ్లేషించేది మరొకరు అన్నట్లుగా గ్రామ సచివాలయాల ఉద్యోగులపై సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేవు. 2-3 మాత్రమే పంచాయతీ కార్యదర్శి క్రింద పనిచేస్తూ ఉంటారు. వీరు మాత్రమే పంచాయతీ కార్యదర్శుల మాటలు వింటారు. మిగిలిన సిబ్బంది రోజు ఎక్కడికి వెళ్తారో పంచాయతీ కార్యదర్శికి తెలియదు. అజమాయిషీ ఉండదు. తమ శాఖ అధికారి అప్పగించిన పనుల్లో ఉన్నామని వారు చెబుతుంటారు. ఇలా సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేని గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో అనుసంధానించడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని శాఖలను వేరే మాతృ సంస్థలకైతే విలీనం చేయడం అయితే జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాంటివి. ఓకేనా? ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏం చేశారో హౌసింగ్ మరియు ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ తదితర ఇంజనీరింగ్ విభాగాలకు వీరిని బదిలీ చేయడం అయితే జరిగింది. అగ్రికల్చర్ అసిస్టెంట్లను ఆర్బీకేలో మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలోనికి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బంది ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే Group-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి. ఏపీపీఎస్సీ చైర్మన్కు రామకృష్ణ గారు లేఖ రాయడం అయితే చూడవచ్చు. అభ్యర్థుల భవితను పరిగణలోనికి తీసుకొని Group-1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పరీక్షకు 1:100 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ ఏఆర్ అనురాధ గారికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు ఆదివారం లేఖ రాశారు. ఇటీవల నిర్వహించిన Group-2 డిప్యూటీ డిఈఓ పరీక్షలకు 1:100 నిష్పత్తిని అనుసరించి మెయిన్స్ పరీక్షకు దాదాపుగా 92,000 మంది అభ్యర్థులను ఎంపిక చేశారని 2024 మార్చి 17న ఏపీపీఎస్సీ నిర్వహించిన Group-1 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి
50 నిష్పత్తిలో మెయిన్స్కి తీశారని, కేవలం 4,000 మందిని మాత్రమే ఎంపిక చేశారని పేర్కొనడం అయితే చూడవచ్చు. సో ఈ విధంగా ఏ విధంగా గ్రూప్ 2కి మరియు అంతేకాకుండా డిప్యూటీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఏ విధంగా 1:100లో తీశారో, సో ప్రజెంట్ గ్రూప్ 1 కూడా అదే విధంగా తీయాలని, అంతేకాకుండా ప్రజెంట్ ఆగినటువంటి 19 నోటిఫికేషన్ల మరి షెడ్యూల్ అనేది ప్రకటించాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్ష తేదీలు కూడా ప్రకటించాలి అంటూ ఇక్కడైతే కోరడం అయితే జరిగిందండి కొత్తగా నియమితులైనటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ గారిని. సో దీనిపైన మరి ఇంకా మీటింగ్ అయితే ఉందండి, జరగాల్సి ఉంది. ఓకేనా, ఆ మీటింగ్లో మరి డైరెక్టర్ బోర్డ్ మీటింగ్ అంటారు, చైర్మన్ గారు ఇతర సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందులో ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. గ్రూప్ 2కి సిలబస్ ఏమైనా చేంజ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారండి. ఛాన్స్ లేదండి, ఎందుకంటే గ్రూప్ 2 ఆల్రెడీ ప్రత్యేక కమిటీ వేసే డిసైడ్ చేశారు లాస్ట్ నోటిఫికేషన్లో. మళ్ళీ కొత్త నోటిఫికేషన్లో చేంజ్ చేసే అవకాశాలు లేదు. బట్ గ్రూప్ 1 కావచ్చండి, ఒకవేళ కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే మాత్రం అది కావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమే అసలు గ్రూప్ 1 సిలబస్ చేంజ్ చేస్తామంటూ కమిటీలు వేశారు, పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించారు. చివరికి వచ్చేసరికి ఏం చేశారు, పాత సిలబస్ని ముందుకు తీసుకొచ్చి సర్లేండి ప్రస్తుతానికి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అయితే జరిగింది. సో అంత పెద్ద తతంగం అయితే జరిగింది. కానీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మాత్రం చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పట్టాలు ఎక్కిస్తారా, పక్కన పెట్టేస్తారా అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. ఏపీపీఎస్సీ నూతన చైర్మన్ అనురాధ స్పందన కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించాల్సినవి 21 నోటిఫికేషన్లు అండి. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు డివైఈఓ పోస్టులు కూడా పెండింగ్. వైఎస్ఆర్ ప్రభుత్వంలో వివాదరహిత కమిషన్గా జాతీయ గుర్తింపు ఏపీపీఎస్సీ మరి ఇలా మరి ఏ విధంగా నడుచుకుంటుంది నెక్స్ట్ అనేది అయితే చూడాలి అంటూ ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏపీపీఎస్సీ అంటే దేశ స్థాయిలోనే ఏపీపీఎస్సీ బోర్డు మరి వివాదరహితంగా దేశంలోనే నిలవడాన్ని కూడా ఇక్కడైతే చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, మరి ఇక్కడ చూసినట్లయితే అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారండి. సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి కీలకమైన అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్లు, ఒక టీటీడీలో కూడా జూనియర్ లెక్చరర్లకు సంబంధించినవి అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయండి. ఇంకా చాలా వరకు మనకు ఈ యొక్క పరీక్ష తేదీలు అనేవి ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా, అంతేకాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఖాళీలు కూడా 1800 వరకు ఉన్నాయి. అవందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిన తర్వాత ఈ ఎన్నికలు రావడంతో వాటిని నిలిపివేశారండి కదా, వాటికి కూడా మరి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకే, అందరు కూడా గమనించాలి. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పైనే అందరు ఆశలు అయితే ఉన్నాయండి. జాబ్ క్యాలెండర్లోనే అన్నీ కూడా యాడ్ అయితే వస్తాయి. ప్రజెంట్ మాత్రము పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసి మరి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అయితే మనము కోరుకుందాం. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.